ఆటో గాంధీనగర్కి వస్తావా? అక్కడ రాసింది కనబడాలా? ఆటో స్ట్రైక్. బాబు పసిబిడ్డ కళ్ళు తిరిగి పడిపోయాడు, హాస్పిటల్కి వెళ్దాం రా బాబు. ఓవయ్యా ఆటోల స్ట్రైక్. ఆలస్యం చేస్తే నాకు దక్కడు బాబు, రా బాబు. అరే చెప్పేది నీకు అది పోయా. బాబు బిడ్డ సాగు బతుకులో ఉన్నాడు, కొంచెం ఆసుపత్రి దగ్గర దించు బాబు, నీ పుణ్యం ఉంటుంది. కూర్చోండి. మా బాబే మరి బాబు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ బాబుని అర్జెంట్గా అడ్మిట్ చేసుకోండి. 2 minutes వెయిట్ చేయండి, డాక్టర్ గారు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. ఆలస్యం చేస్తే నా బిడ్డ బతకడమ్మా. జస్ట్ మినిట్. హలో సార్, అన్ని బ్లడ్ బ్యాంక్స్ లోనూ ట్రై చేశాను, ఏబీ నెగిటివ్ ఎక్కడ దొరకలేదు సార్. అవును సార్. రజనీ, వాట్స్ ద పొజిషన్? సారీ సార్, డోనర్స్ ఎవరూ రాలేదు. వాట్ టు డు నౌ? ఎక్స్క్యూజ్ మీ సార్, నా బ్లడ్ గ్రూప్ ఏబీ నెగిటివ్. ఇస్ ఇట్? ఎస్. థ్యాంక్ గాడ్. మీరు నాతో రండి. సార్, ఈ బాబు కండిషన్. యూ డోంట్ వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. రజనీ, అడ్మిట్ హిమ్. ఓకే డాక్టర్. ప్లీజ్ కమ్. ఓకే. ఇంకా బ్లడ్ డోనర్స్ ఎవరు దొరకలేదు సార్. ఇతని బ్లడ్ గ్రూప్ ఏబీ నెగిటివ్ సార్. ఇస్ ఇట్? ఎస్ సార్. ప్లీజ్ కమ్. సిస్టర్, బ్రింగ్ హిమ్ టు థియేటర్. ఆయన ఎలా ఉన్నారు సార్? డోంట్ వరీ, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ మై బాయ్. యువర్ గుడ్ నేమ్? శ్రీనివాస్ సార్. మిస్టర్ శ్రీనివాస్, ఈ రోజు నువ్వు కాపాడింది మామూలు మనిషిని కాదు, మల్టీ మిలియనియర్ హరిశ్చంద్ర ప్రసాద్ని. ఎస్, నువ్వు కాపాడింది ఆయన ఒక్కడి జీవితాన్నే కాదు, ఆయన నీడలో బతికే ఎన్నో వందల కుటుంబాలని కాపాడావు. థ్యాంక్ యూ సార్. వస్తాను. ఎక్కడికి శ్రీనివాస్? కొద్దిసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారు, నిన్ను ఆయనకు పరిచయం చేస్తాను. సారీ సార్, నేను వచ్చింది ప్రమాదంలో ఉన్న మనిషికి సాయం చేద్దామనే తప్ప ఏదో ఆశించి మాత్రం కాదు. ఇట్స్ ఆల్రెడీ లేట్, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. వస్తాను సార్. Thank you, sir. Congrats. Thank you very much, sir. కంగ్రాచులేషన్స్. Thank you. Congrats. Hey, come on, Mr. Srinivas. Srinivas, meet Mr. Prabhu, our new general manager. Mr. Prabhu is a very hard-working person, just like you. Oh, I see. Nice meeting you. Don't hesitate. Manager, sir. Prabhuki, మన ఆఫీస్ సంబంధించిన విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సార్. What, Mr. Hardworking fellow? 1 week. Within 1 week, నీకంటే మంచి జాబ్ సంపాదిస్తా అన్నాను, సంపాదించాను. That is Prabhu style. అవినీతిని నమ్ముకొని అడ్డదారిని నడిచి గెలిచాననుకోవటం గొప్ప కాదు. నాకు గెలవటం ముఖ్యం కానీ ఎలా గెలిచావన్నది ముఖ్యం కాదు మ్యాన్. పునాది లేని కట్టడం, నీతి నిజాయితీ లేని గెలుపు ఎక్కువ కాలం నిలబడవు అని చేతకాని వాళ్ళు, చేవలేని వాళ్ళు అనుకుంటారు. రే సీను, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి పనికిరాని పదాలరా. వాటిని ఒలిస్తూ కూర్చునేవాడు నీలా ఉన్న చోటే ఉంటాడు. లుక్, ఈ సొసైటీలో మోసపోయేవాళ్ళు, పై మెరుగులకి గౌరవం ఇచ్చేవాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళకి ఢోకా లేదు. మోసాన్ని తెలివితేటలని, అబద్ధాల్ని మాటకారితనమని, అన్యాయాన్ని బతకనేర్చడమని నువ్వు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ కొందరిని కొంతకాలం మాత్రమే నమ్మించగలవు, అందరినీ ఎంతో కాలం నమ్మించలేవని గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రెండ్లీ అడ్వైస్ మేనేజర్. ఈ మంచినీడు తాగి వెళ్ళి పని చూసుకో. అక్కర్లేదు, అవి నీకు అవసరం. ఎందుకంటే ముందు ముందు నీకు మంచినీళ్లు కూడా పుట్టకపోవచ్చు. Cheers. పెద్దమా ఏంటి 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 ఇండోంట్లంటే నీ చేతను చేయాలి పెద్దమ్మా. అరిసెలు ఎదిరిపోయినాయి అనుకో. ఒరే తాతిగా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏ డబ్బాల అరిసెలున్నాయి, ఏ డబ్బాల జంతికలున్నాయని తీసుకు తినడం తప్ప నా కాబోయే కోడల గురించి ఒక్క మాట అయినా చెప్పవేరా? ఓ పెద్దమ్మా, ఎప్పుడు నా తిండి గురించే తిడతావు నువ్వు. కాబోయే కోడల గురించి చెప్పడం కాదు, చూపిస్తాను చూడు. ఆహా,
నీ కోడలు ఎంత లక్షణంగా పనిచేస్తుందో వచ్చి చూడు. ఎది 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 పిల్ల బాగానే ఉంది గాని వయసు కొంచెం ఎక్కువగా ఉన్నట్టుందే. ఆవిడ పిల్ల కాదమ్మా, పిల్ల తల్లి. అమ్మా నాన్న పిలుస్తున్నారు. అదిగో ఇప్పుడు వచ్చింది చూడు ఆ బంగారు తల్లి. అదే అబ్బా అమ్మాయి కుందన బొమ్మలా ఉందిరా. పద అన్ని విషయాలు మాట్లాడొద్దాం. ఎక్కడికి? మనం మగపిల్లళ్ళం ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో లోకు అయిపోతాం. ఈ లోపు వాళ్ళు వచ్చేస్తారు. ఆ తర్వాత మనం వెళ్ళి కొంచెం బెట్ చేసి తర్వాత యాక్సెప్ట్ చేద్దాం. రారా కొత్త పెళ్లి కొడుక, ఎవరు వచ్చారు చూడు. సీను అమ్మా నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇందాకేరా. ఒరే సీను ఇప్పుడే అమ్మాయిని చూశానురా. అమ్మాయి బంగారు బొమ్మలా ఉందిరా. నీకు మంచి ఈడు జోడు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏంట్రా ఏం నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం లేదు బాబాయ్, హాస్పిటల్లో ఎవరికో రక్తం అవసరం అయితే ఇచ్చాను, అందుకే నీరసంగా ఉంది. ఏంటి రక్తదానం చేసి వస్తున్నావా? మేము నీ పెళ్లి కోసం నానా తిప్పలు పడుతుంటే నువ్వు రక్తదానం శ్రమదానం చేసిరారా? సర్లేరా, వాడు చేసింది మంచి పని కదరా. నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. ఆడే పని చేసినా నీకు మంచి పనిలాగే ఉంటది. అవును. ఎనకేసుకొస్తావు. నువ్వు మాత్రం ఎప్పుడు తింటూనే ఉండు సన్నాసి. పెళ్లి సంబంధం అమ్మాయికి నీకు కాదు, త్వరగా రా. నేను తయారయ్యేటప్పుడే వస్తుంది మీకు ఈ కంగారంతా. ఎక్కడికి నాన్న బయలుదేరుతున్నారు? శ్రీనివాస్ ఇంటికి. ఎందుకు? అదేనమ్మా, ఆ శ్రీనివాస్కి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. సమయానికి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, ఆవిడతో మాట్లాడదామని పెడుతున్నాం. వాళ్ళతో మాట్లాడే ముందు చేసుకోవాల్సిందని నాతో ఒక మాట చెప్పాలి కదా నాన్న. మంచి సంబంధం, నువ్వెలాగో సరే అంటావని అని మీరు అనుకుంటే సరిపోతుందా? నాకు అతని పెళ్లి చేసుకునే ఇష్టం లేదు. అదేంటమ్మా, అతనికి ఏం తక్కువ? కుర్రాడు బాగుంటాడు, మంచి ఉద్యోగం. పెళ్లికి కాపురానికి కావాల్సింది అదొక్కటే కాదు నాన్న. నాకు అతని మీద ఇష్టం ఉండాలి, కలిసి బతకాలన్న కోరిక ఉండాలి. అంటే అంకుల్ సారీ, రాకూడని టైంలో వచ్చానా? పర్లేదు రా బాబు. ఓకే, మీకు గుడ్ న్యూస్ చెప్దామనే వచ్చాను. ఏంటది? నాకు బాటా కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. నెలకి 15,000 రూపీస్ శాలరీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తీసుకోండి. బాటా కంపెనీ అంటే ఆ శ్రీనివాస్ చేసే బాటా కంపెనీనా? అవును అంకుల్, తను అక్కడ మేనేజర్, నేను జనరల్ మేనేజర్ని. కంగ్రాట్స్ ప్రభు. థ్యాంక్ యూ. మీరేదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు, నేను తర్వాత కలుస్తాను. బాయ్ అంకుల్. బాయ్ అంజలి. బాయ్ ఆంటీ. నాన్న మీకు ఇష్టమైతే నేను ఆ ప్రభుని చేసుకుంటాను. అంజలి. అవును నాన్న, ప్రభుకి నేనంటే ప్రాణం. నా కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉండాలన్న అతని ఆశ. మీకో విషయం తెలుసా? నా చదువుకి ఫీజు కట్టడానికి డబ్బులు లేనప్పుడు సహాయం చేసింది, బుక్స్ కొని కొరియర్లో పంపించింది ఈ ప్రభునే. నాకు కావాల్సిందేంటో చెప్పకుండానే తెలుసుకుని శ్రేయోభిలాషిగా సాయం చేసిన ప్రభుని చేసుకుంటే నేను అన్ని విధాలుగా సుఖపడతానన్నా. అరే, ఈ విషయం తెలియక మేము తొందరపడ్డామమ్మా. ఇప్పుడే వెళ్ళి ప్రభుతో మాట్లాడుస్తాం. అదేమిటండి, మన శ్రీను వాళ్ళ తల్లితో మాట్లాడదాం అనుకున్నాం కదా. ఆ మాట్లాడేదో ప్రభు గురించే మాట్లాడదామే. బాగుండదేమోనండి. వాడు నా చెప్ప పగలవటం బాగుంది, బాగుండాల్సింది మన అమ్మాయి జీవితమే. అమ్మా అంజలి, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు పదవే, అనవసరంగా శ్రీను గారు మన అమ్మాయి మీద ఆశలు పెంచుకుంటాడు. పద.